ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్ మేమే అందిస్తాం, సీఎం చంద్రబాబు. 4 నగరాలలో బాంబులు పెట్టేందుకు 32 పాత వాహనాలు. నేడే బీహార్ ఫలితాలు. అమెరికన్లకు శిక్షణ కోసమే H1B వీసాలు. పట్టపగలే అందరూ చూస్తుండగా భార్య గొంతు కోసి హత్య. మెదడు నరాల పనితీరుకు మునక్కాయ చేసే మేలు. ఈరోజు వార్తలను చూద్దాం. ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్ మేమే అందిస్తాం. ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్ను మేమే అందిస్తామని, 2 ఏళ్లలో వాటిని తయారు చేసే స్థాయికి చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇండియా యూరప్ వ్యాపార భాగస్వామ్యంపై విశాఖలో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరప్ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలోని అంతులేని అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలో దిగ్గజ ఐటీ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్కు భారత్కు చెందిన వారే నేతృత్వం వహిస్తున్నారు. మేం ఏఐ సాంకేతికత అందిపుచ్చుకుంటున్నాం. దానికి అనుబంధంగా డేటా సెంటర్, స్పేస్, డ్రోన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ లాంటి రంగాలలో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. త్వరలో అమరావతికి క్వాంటం కంప్యూటర్ రాబోతోంది. ఆర్మేనియా ఆర్థిక వ్యవహారాల మంత్రి గెవార్గ్ పపోయన్తో మాట్లాడాను. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. యూరప్ సాంకేతికంగా అత్యుత్తమ విధానాలు పాటిస్తోంది. ఏపీతో కలిసి పనిచేయడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాదనలతో వస్తే ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపై చర్చించుకుందాం. వచ్చే ఏడాది భాగస్వామ్య సదస్సుకు రావాలని ఇప్పుడే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. సమావేశంలో ఆర్మేనియా ఆర్థిక వ్యవహారాల మంత్రి గీవార్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల ప్రతినిధులు, భారత్ పోర్ట్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి, వివిధ కంపెనీల చైర్మన్లు, సీఈఓలు, సిఐఏ ప్రతినిధులు పాల్గొన్నారు. 4 నగరాల్లో బాంబులు పెట్టేందుకు 32 పాత వాహనాలు. ఢిల్లీలో పేలుడుకు కారణమైన ముష్కరులు దేశంలోని 4 నగరాల్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 4 ప్రధాన నగరాలలో బాంబు పేలుళ్ల కోసం వైద్యులైన ఉమర్, ముజమ్మిల్, అదిల్, షాహీన్ ప్రణాళిక వేశారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. వారంతా కలిసి 26 లక్షల నగదు సమకూర్చుకొని బాంబులు అమర్చేందుకు 32 పాత వాహనాలను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. 4 నగరాల్లో ఐఈడీలతో దాడులు చేసేందుకు 8 మంది ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నిందితులకు గతంలో ఏదైనా ఉగ్రదాడులతో సంబంధాలు ఉన్నాయా అనేది తెలుసుకునేందుకు దర్యాప్తు బృందాలు పరిశోధిస్తున్నాయి. ఐఈడీ పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించడం కోసం 3 లక్షల విలువైన 26 క్వింటాళ్ల ఎరువుల్ని వారు కొన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ లావాదేవీలు, సరకు అందజేత వివరాలు పోలీసుల చేతికి చిక్కాయి. డబ్బు వినియోగించే విషయంలో ఉమర్, ముజమ్మిల్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, ఈ క్రమంలోనే కారులోని బాంబు పేలిందని అంటున్నారు. అమెరికన్లకు శిక్షణ కోసమే H1B వీసాలు. అమెరికాలో నిపుణుల కొరత ఉందంటూ H1B వీసా విధానంపై అధ్యక్షుడు ట్రంప్ స్వరం మార్చిన మరుసటి రోజే ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు శిక్షణ ఇచ్చిన అనంతరం వీసాదారులను వారి స్వదేశాలకు పంపించి వేయాలన్నదే ట్రంప్ ప్రణాళిక అని వెల్లడించారు. H1B వీసా విధానంపై ట్రంప్ వ్యాఖ్యల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. నైపుణ్యం ఉన్నవారికే అమెరికాలో ఉద్యోగాలు వస్తాయి. విదేశీ కార్మికులను ఇక్కడకు తీసుకువచ్చి వారితో అమెరికన్లకు శిక్షణ ఇప్పించాలి. 3 నుంచి 7 ఏళ్ల తర్వాత వారు తిరిగి స్వదేశానికి వెళ్ళిపోవాలి. అప్పుడు అమెరికన్లకు ఉద్యోగాలు దొరుకుతాయి. 20-30 ఏళ్లుగా అమెరికాలో తయారీ రంగం మందకొడిగా సాగుతోంది. కొన్నేళ్లుగా ఇక్కడ నౌకలను నిర్మించలేదు. సెమీకండక్టర్ పరిశ్రమను అమెరికాకు తీసుకురావాలని అనుకుంటున్నామని ఆయన తెలియజేశారు. నేడే బీహార్ ఫలితాలు. బీహార్ అసెంబ్లీతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. కౌంటింగ్ నేపథ్యంలో పార్టీల్లో
తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది గంటల్లో 5వసారి నితీష్ కుమార్ గెలుస్తారా, సుదీర్ఘకాలం బీహార్ను పాలించిన ముఖ్యమంత్రిగా నిలుస్తారా అనేది తేలనుంది. అటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భవిష్యత్తు తేలిపోనుంది. బీహార్లోని 243 అసెంబ్లీ సీట్లకు ఈ నెల 6, 11 తేదీల్లో పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పోలింగ్ నమోదైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించిన ఫలితాలను ఎన్డీఏ నమోదు చేస్తోంది. ఎన్డీఏ 130 నుండి 160 సీట్ల వరకు సాధిస్తుందని మెజార్టీ సర్వేలు చెప్పగా, వాటన్నిటినీ తలకిందులు చేస్తూ అధికార కూటమి 190 స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తోంది. ఇక ప్రతిపక్ష మహాగఠబంధన్ 70 నుండి 100 సీట్లు గెలుస్తుందని సర్వేలు చెప్పగా, ప్రస్తుతం అది 50 లోపు సీట్లలోనే లీడ్లో ఉండటం గమనార్హం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి నిరాశపరిచింది. 61 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 6 స్థానాల్లో లీడింగ్లో ఉంది. మరోవైపు మహాగఠబంధన్ మిత్రపక్షం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 20 సీట్లలోనే పోటీ చేసిన 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం గమనార్హం. గత ఎన్నికల్లో 2020లో 70 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసి 19 చోట్లే గెలిచింది. ప్రస్తుతం 143 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ 32 చోట్ల లీడ్లో ఉంది. పట్టపగలే గొంతు కోసి భార్య హత్య. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి కత్తితో భార్య గొంతు కోసేశాడు. విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. అడ్డుకోబోయిన జనాలను బెదిరించాడు. ముందుకొస్తే చంపేస్తానని హెచ్చరించేసరికి వారంతా చేష్టలుడిగి నిల్చుండిపోయారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ హత్యతో విజయవాడ ఉలిక్కిపడింది. స్థానిక దుర్గా అగ్రహారానికి చెందిన దీపాల విజయ్ నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతిని ప్రేమించి 2022లో వివాహం చేసుకున్నాడు. భర్త భవానీపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో టెక్నీషియన్గా పనిచేస్తుండగా, భార్య సూర్యారావుపేటలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. వీరికి 2 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. విభేదాల కారణంగా 1.5 ఏళ్లుగా విడిగా ఉంటున్నారు. సరస్వతి రోజు నూజివీడు నుంచి ఆసుపత్రికి వచ్చి వెళ్తున్నారు. రోజులాగే గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులకు హాజరయ్యారు. 2 గంటల 15 నిమిషాలకు ఆసుపత్రి నుంచి బయటకు రాగానే అక్కడే మాటు వేసిన విజయ్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. కత్తితో మెడపై, గొంతుపై పొడిచాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న జనం అతన్ని నిలువరించేందుకు ప్రయత్నించినా కత్తితో బెదిరించాడు. పోలీసులు అక్కడకు చేరి నిందితుడిని స్టేషన్కు తీసుకువెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన తరువాత సరస్వతిపై అనుమానంతో విజయ్ తరచూ గొడవకు దిగేవాడని, దీంతో ఆమె నూజివీడులో పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం. మెదడు నరాల పనితీరుకు మునక్కాయ. ఏడాది పొడుగునా దొరికే కూరగాయల్లో మునక్కాయలు ఒకటి. వీటితో కూర, పులుసు ఏదైనా సరే అందరికీ నచ్చేస్తుంది. దోస, బీర, చిక్కుడు, టమాటాలు ఇలా ఎందులో వేసినా టేస్ట్ రెట్టింపు అవుతుంది. అయితే ఇవి కేవలం రుచికే కాదు, పోషకాల్లోనూ ఉన్నతమైనవే. మునక్కాడల్లో ప్రోటీన్లు, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, సోడియం, పొటాషియం ఉన్నాయి. వీటిని తినటం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది, అరుగుదల బాగుంటుంది, చక్కని ఆకలి వేస్తుంది, ఎముకలు దృఢంగా మారతాయి, కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది, కంటి చూపు మెరుగవుతుంది, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది, మధుమేహం అదుపులో ఉంటుంది, థైరాయిడ్ని నియంత్రిస్తాయి, చర్మ నిగారింపును మెరుగుపరుస్తాయి, ముడతలు పడకుండా కాపాడతాయి. వీటిలో పీచు పదార్థం అధికంగా ఉండటం చేత వీటిని ఎంత తిన్నా ఊబకాయం రాదు. పైగా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునేవారు మునక్కాయలను తరచూ ఆహారంలో చేర్చుకోవాలి. ఊపిరితిత్తులకు, శ్వాస సంబంధ సమస్యలకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. మానసిక ప్రశాంతత కలిగిస్తాయి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు తరచూ మునక్కాడలను తింటూ ఉంటే తల్లికి, బిడ్డకు కూడా పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూమి వీడియోని విడుదల చేసిన పవన్ కళ్యాణ్. మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి కుటుంబీకులు కబ్జా చేసిన అటవీ భూములకు సంబంధించి ఏరియల్ వ్యూతో కూడిన వీడియోను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం విడుదల చేశారు. దాదాపు 1.5 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమణల నుంచి అధికారులు విడిపించిన 32.63 ఎకరాల భూమిని మార్కింగ్ చేసి చూపించారు. మన్యంలో గజగజ జీ మాడుగుల్లో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జ్యోతి పసిడి డబుల్. జ్యోతి సురేఖ అదరగొట్టింది. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఆర్చరీలో స్థిరంగా రాణిస్తున్న ఈ తెలుగమ్మాయి మరోసారి మెరిసింది. ఆసియా ఛాంపియన్షిప్లో పసిడి డబుల్ సాధించింది. గురువారం మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో మరియు మహిళల టీం తుదిపోరులో జ్యోతి, దీపిక, ప్రీతికలతో కలిసి అగ్రస్థానం సాధించింది. దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టెస్ట్ నేటి నుంచే. ప్రపంచ స్నూకర్ విజేత అనుపమ. భారత అమ్మాయి అనుపమ రామచంద్రన్ సత్తా చాటింది. అదిరే ప్రదర్శనతో మహిళల ప్రపంచ స్నూకర్ టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రీ క్వార్టర్స్లో అర్జున్, హరి. చెస్ ప్రపంచ కప్లో భారత గ్రాండ్ మాస్టర్లు అర్జున్ ఇరిగేసి, హరికృష్ణ ప్రీ క్వార్టర్స్కు దూసుకు వెళ్లారు. ప్రజ్ఞానంద అవుట్ అయ్యారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.